నిజామాబాద్లోనే బెస్ట్ పానీపూరి తినాలంటే ఎక్కడో పెద్ద పెద్ద హోటళ్ళ దగ్గర ఉండే చాట్ బండార్ల దగ్గరికి వెళ్ళనవసరం లేదండి. ఇక్కడ మా మాణిక్ బండార్ దగ్గర కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పక్కనే ఒక చాట్ బండార్ ఉంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి. అక్కడి నుంచి వెళ్తూ ఉంటేనే ఎంత స్మెల్ వస్తుందో. యూపీ నుంచి వచ్చి ఇక్కడ కష్టపడుతూ మనకు మంచి ఫుడ్ అందిస్తున్న వీళ్ళకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా. ఫుడ్ ప్రైస్ గురించి లాస్ట్లో ఫోటో ఉంది చూడండి. నిజం చెప్పాలంటే నాకు పానీపూరి అంటే అస్సలు ఇష్టం ఉండదు. కొంచెం వెరైటీగానే ఉన్నది కదా, నిజంగానేనండి నాకు అస్సలే ఇష్టం ఉండదు. కానీ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఆ స్మెల్కి అబ్బా ఎప్పుడన్నా ఒక్కసారి ఇక్కడ తినాలి అనిపించింది. సో ఈరోజు క్యాజువల్గా మా ఫ్రెండ్స్తో బయటకు వచ్చినాం. ఇక్కడ తిందామని చూసేసరికలే అంటే పబ్లిక్ తక్కువనే ఉన్నారు, అందుకోసం అని చెప్పేసి ఆగినామన్నమాట. పనిలో పని ఒక వీడియో కూడా తీస్తే అయిపోతుంది, మీరు కూడా చూసినట్టుంటారు అని చెప్పేసి వీడియో తీసిన. అయితే ఏంటంటే ఇక్కడ ఆఫ్టర్ 4కి ఇక్కడ పిల్లల్ని వదులుతారన్నమాట. అంటే కాలేజ్ అయిపోతుంది కదా, చూడాలి, అప్పుడు చూడాలి ఎంత మంది ఉంటారో. నేను ఎన్నిసార్లు అనుకున్నాను ఆ మందిని చూసి బయటకు పక్కకు జరిగిపోయేదాన్నండి. ఎందుకంటే అంత రష్లో టైం పడుతుంది కదా ఇవ్వడానికి. సో ఇప్పుడు అయితే ఎవ్వరు లేరని చెప్పేసి ఆఫ్టర్నూన్ టైంలో వచ్చినాం, ఎవ్వరు లేరని చెప్పేసి ఇప్పుడు చాట్ ఏంటి సమోసా తోటి ఏదో మిక్స్డ్ చేశాడు, నాకు ఆ పేర్లు కూడా తెలియదు దాన్ని. ఫ్రెండ్స్ తింటా ఉంటే నేను కూడా ఒకటి ఆర్డర్ చేసుకొని ఇంటికి పార్సల్ తీసుకొని వెళ్ళిన. ఎందుకంటే నాకు అక్కడ తినాలనిపించదు, బయట ఇంటికి తీసుకెళ్ళి ప్రశాంతంగా తిందామని చెప్పేసి పార్సల్ అయితే కట్టించుకున్నా. నిజంగా అంటే నేను తింటే శ్రీరాధే అని ఒకటి ఉంది కదండి మిఠాయి షాపు, అక్కడ చేశారు కదా పావ్ బాజీ, అది తింటా. బట్ ఇలాంటివి ఎప్పుడు తినలేను, ఎక్కువ మటుకు ప్రిఫర్ చేయను. ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి తిన్నా. అండ్ తను స్వీట్ పానీపూరి ఇచ్చాడు, బట్ అందులో పానీ లేదు, నాకు పానీ నచ్చదు. అది చాలా ఎక్సలెంట్ ఉందండి, స్వీట్గా ఘాటుగా చాలా బాగుంది. అదైతే ఉట్టి పానీ లేకుండా పానీపూరిని తిన్నా నేనైతే. ఇంకా ఇదైతే దీన్ని ఏమంటారో తెలియదు నాకు, తను ప్రిపేర్ చేస్తున్నాడు మా కోసం. దాన్ని అయితే తీసుకొని ఇంటికి వెళ్తా. ఇక్కడ ఎందుకు తిన్నా అంటే ఇతను యూజ్ చేసే పానీలో మినరల్ వాటర్ ఉంటాయి అన్నమాట. అవి చూడండి వెనక సైడ్ మినరల్ వాటర్ వ్యాన్ అయితే వచ్చింది. ఆ వాటర్తోనే ఇతను హైజీన్గా ప్రిపేర్ చేస్తున్నాడు. సో అందుకోసమే నచ్చింది. అండ్ క్లీన్గా ఉంది చుట్టుపక్కల కూడా. ఇప్పుడు నార్మల్గానే అయితే పానీపూరి బండి పక్కకు చూసే చెత్త బుట్ట నిండిపోయి అంత స్మెల్ వస్తూ ఉంటుంది కదా, బట్ ఇక్కడనైతే క్లీన్గా ఉంది, అందుకోసమే ఇక్కడ ప్రిఫర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.